హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో శనగలతో డిఫరెంట్గా కర్ణాటక స్టైల్లో మీకు కర్రీ చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. కర్రీ చేసుకునే ముందు వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని శనగలు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా చెక్క అలాగే 3 లవంగాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటాని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ కర్ణాటక సాంబార్ పౌడర్ అండి అది, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను మన నార్మల్ కారం వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకుని అదే కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకుని అది త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శనగలు అనేది ఉడికినాయో లేదో చూసుకుందాము. మంచిగా 3 విజిల్స్కి మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు అందులోకి ఒక బంగాళదుంపని కట్ చేసుకుని వేసుకుని అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఈ ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు అందులోకి మనం ఉడికించుకున్న శనగలను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కర్ణాటక స్టైల్లో శనగలతో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.